నిలబడిన నేను పాపిని సన్నిధిలో నిమిదలంతో ఆశ కలిగి మీ సన్నిధికి వచ్చారు ప్రభు. మాటలు వినడానికి ఉపవాసగల ప్రాణాన్ని పోలుస్తాను. నా ఎదురుకు వచ్చి వారిని ఎవరిని విడిచిపెట్టినాను. జీవం కలిగిన మాటలు నాయనాటి మాటలు నా నోటి నుంచి మాట్లాడుచున్నది నేను కాదు, క్రీస్తు మాట్లాడుతున్నాను. ఆయన మమ్మల్ని బలపరచండి, నన్ను సిలువ చాటున వరకు పరచండి. ఆయన ప్రభువా తండ్రి మీ కృపాన్ని సన్నది మాకు తోడుగా ఉంచున్నాను. మా ప్రభువును రక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొనుచున్నాం తండ్రి. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు గాని అని వ్రాయబడి ఉన్నదని వాడికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నిగిద్దను అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యగోరును వానికి ఇద్దరు కాబట్టి అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపబడెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు బాప్తిస్మము పొందిన తర్వాత యోహాను చేత యేసు ప్రభువారు బాప్తిస్మము పొందిన తర్వాత ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని పరిశుద్ధ ఆత్మ ప్రభు మీద వాలినప్పుడు ఆయన యోర్దాను నుంచి తిరిగి వచ్చుచున్నప్పుడు జరిగిన సంగతులను మనం చదువుతాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి శోధన ఎప్పుడు సహవాసం చేస్తానే ఉంటుంది. హల్లెలూయా. శోధన లేకుండా ఉండదు. ఏదో రకమైన శోధన మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది, బాధ పెడుతూనే ఉంటుంది. దేవుడు వాటి మీద మనకి జయాన్ని ఇస్తానే ఉంటాడు. ఇక్కడ మనం చదువుకుంటుంటే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై
యోర్దాను నది నుండి తిరిగి వచ్చి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన తిరిగి వస్తుండగా మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ ఉంటే దేవుడు మనతో ఉంటే మనకే శోధనలో ఉండో, మనకే బాధలు ఉండో, బాగా కలిసి వచ్చేది, బాగా డబ్బు సంపాదించేసుకుంటాం, బాగా ఉన్నతమైన స్థితిలో ఉంటాం, బాగా ఉంటాం. మంచిదని కాదంటున్నా, బాగానే ఉంటాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ వాటితో పాటు అపవాది అయిన సాతాను కూడా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? శోధిస్తాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు నాకు శోధనలు ఎక్కువైపోయినాయండి. దేవుడు బిడ్డల బాధలు ఎక్కువైపోయింది, శోధనలు ఎక్కువైపోయింది, సమస్యలు ఎక్కువైపోయింది, ఇబ్బందులు ఎక్కువైపోయింది. అందుకని నేను ప్రార్థన చేయట్లేదు, అందుకని నేను ఎదవరికలాగా దేవుడు భక్తిగా ఉండలేదు, అందుకని నేను ఇంకా ఏమి అవి చేయట్లా ఇవి చేయట్లా. ప్రభునందుకు దేవుడు బిడ్డలారా, దేవుని ఆత్మను పొందుకున్న వారు అపవాది చేత శోధించబడతారు. కానీ దేవుడు వాటన్నింటి శోధనలన్నింటి మీద దేవుడు ఏమిస్తాడు తెలుసా? జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, బంగారము మీరు గనులో బంగారం మట్టిలో తీసినప్పుడు అది బంగారం లాగా ఉండదు, అసలు రాళ్ళలాగా మట్టి రాళ్ళలాగా ఉండదు. దానిని మట్టిలోంచి జల్లుడు పట్టి ఆ రాళ్ళను తీసి కొన్ని కెమికల్స్ చేత దాన్ని శుద్ధి చేసి అగ్నిలో కాల్చిన తర్వాత మాత్రమే దాని నిజమైన ఆ మెరుపు, ఆ బంగారం యొక్క ఛాయ బయటకు వస్తాయి. హల్లెలూయా. ప్రభువులారా, నేను కాల్చబడను, నేను ఇబ్బంది పడను, నేను ఆ ద్రావకాల్లో ఉండలేను, నేను ఈ మట్టిలోనే ఉంటాను, ఈ మట్టిలోనే బతుకుతాను, ఈ మట్టిలోనే ఉంటానంటే దానికి ఏమైనా నిలువ ఉంటుందా? మట్టిలో ఉన్నంతసేపు అది మన కళ్ళకు కనపడే దాన్ని తొక్కిపోతాం. అదే బంగారముగా కాల్చబడిన తర్వాత అది మన కాళ్ళకు కనపడితే తొక్కిపోతామా? ఏం చేస్తాం? అడిగేస్తాం దాని మీద. ఎందుకని? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో లేనంత కాలం నువ్వు మట్టిలో ఉన్న రాయిదంతో సమానం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మను పొందుకొని శోధన సహించి జయిస్తావో నువ్వేమైనా తెలుసా? బంగారంతో సమానముగా ఉన్నావు. హల్లెలూయా. గారి పాటలో చరణం రాస్తారు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై అరెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవుడు బిడ్డలారా, మనకు శోధన అంటే భయం, శోధించబడతాం అంటే భయం, శ్రమలంటే భయం. ఇంకా నువ్వు ఎలా శోధించబడతావు, ఎలా మెరుగుపరచబడతావు, ఎలా బంగారంగా మార్చబడతావు? ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినములు ఆయన ఉపవాసం ఉండి దేవుని చేత నడిపించబడ్డాడు. హల్లెలూయా. మార్చి తెప్పించుకో. దేవుడి చేత నడిపించబడుతున్నావు అంటే నీకు శోధనలో ఉండాల్సిందే, లేదంటే నువ్వు దేవుడి చేత నడిపించబడతావా? నాకు ఏ శోధన లేదు, ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా గడిచిపోతుంది, నా ఆత్మీయ జీవితం ఏ సమస్యలు బాగా ప్రార్థన చేసుకున్నాను అందుకని బాగా నడుతుంది అనుకున్నాము. ఉంటే నువ్వు ప్రార్థన సరిలేదు కనుకే నీకు ఏ శోధన రాచలేదు. లెగిస్తూ అవుతాను, కూర్చుంటూ అవుతాను,
ఇడి పరిగెత్తాలి, అడి పరిగెత్తాలి, ఏడు పరిగెత్తాలి, తెలియట్లేదు అంటుంటే నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు తెలుసా? అది యేసు ప్రభువు 40 దినములు దేవుని ఆత్మచేత నడిపించమంటాడు. ఎక్కడికి? అదేంటి? జనాల మధ్యలో కాదు, అరణ్యంలో నడిపించమంటాడు. భక్తులు అన్నారు, దేవుడు ఎందుకని మనుషుల మధ్యలో కాకుండా అరణ్యంలో మధ్యలోకి పంపించాడంటే, మనుషులు అరణ్యంలో ఉన్న జంతువుల కన్నా దారుణమైన మనుషుల మధ్యలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆటగా ఏళ్ళ కన్నా అయ్యే మంచి, అరణ్యంలో ఉన్న జంతువులే మంచిదా? కథ ఏదో సహవాసం చేసి కథకి ఏదైనా మొదలు పెడితే ఒక 5 కృతజ్ఞతగా జీవితం వస్తూ ఉంటాయి. కానీ నువ్వు వెళ్ళే ఈ మనుషులు చూసావు, అరణ్యంలో జంతువుల కన్నా భయంకరమైన మనుషులు. ఎవరు అన్నం పెడతారో వాళ్ళకే గోతులు తెస్తారు, ఎవరు నీళ్ళు ఎత్తారు వాళ్ళనే చంపేస్తారు, ఎవరు మేలు చేస్తారు వాళ్ళకే కీడు చేస్తారు. హల్లెలూయా. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, ఒక్కొక్కరు అందుకని అరణ్యంలో నడిపించబడ్డాడు యేసు ప్రభు. మనుషుల మధ్యలో నడిపించబడలేదు. ముందు ట్రైనింగ్ జంతువుల మధ్య ఇచ్చాడు, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనుషుల మధ్యలో అలవాటు అయిందని అన్నాడు. హల్లెలూయా. మనం జంతువుల కన్నా భయంకరమైన మనుషులు ఉన్నాం. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, ఆత్మచేత నడిపించబడిన తర్వాత మేలు కలగాలి కదా, మరింత శోధన వచ్చింది. ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకో, దేవుని కొరకు నిలబడాలా, శోధించబడతానికి సిద్ధపడు. అలా అయితేనే ముందుకు రా, లేకపోతే మానేసి ఆ భక్తి ఏదో చూసావా అది చేసేసుకో, అసలు వాళ్ళలేదు అప్పుడు అడగడం. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అంటే శోధనలు సహించాలి. హల్లెలూయా. దేవాతి దేవుడే ప్రభు ఈ లోకములోకి వచ్చి 40 దినములు ఉపవాసం ఉండి అరణ్యములు నడిపించిన తర్వాత ఏం పడ్డాడంట? కింద చదివినట్లయితే ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత, అది ప్రభువుల ఆత్మ చేత నడిపించబడిన యేసు ప్రభు వారు అపవాది చేత ఏం చేయాలి తెలుసా? శోధించబడ్డాడు. హల్లెలూయా. నువ్వు దేవుని చేత నడిపించబడితే కొంతకాలం అపవాది చేత శోధించబడతావు. కొంతకాలము అపవాది చేత శోధించబడతావు. వాడిని శోధిస్తాడు. అదేంటి? నన్ను దేవుని ఆత్మ నడిపిస్తుంది కదా, దేవుని దర్శనాలు ఉన్నాయి కదా, దేవుడు నన్ను వాడుకుంటాడు కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, కరెక్టే, నేను కాదంటలా. దానితో పాటు వీడి శోధన కూడా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువు ఆత్మచేత నడిపించబడిన వెంటనే అపవాది ఏం చేశాడు తెలుసా? శోధించుచుండెను. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడదురు వాళ్ళందరూ ఆయన కుమారులు కుమార్తెలు. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, దేవుని కుమారుడు కుమార్తె అయింది దేవునిలో నడిపించబడుతున్నావు అంటే అపవాది చేత ఏం చేయబడతా తెలుసా? శోధించబడతాడు. ప్రభుత్వరా, శోధన సహించేవాడు ధన్యుడు అని. దేవుడు బిడ్డలారా, ఇక్కడ అపవాది చేత యేసు ప్రభు వారు శోధించిన తర్వాత ఆ దినముల్లో ఆయన 40 దినాలు ఏమీ తినలేదు కనుక ఆకలి కొనగా 3వ వచనం చదువు. అపవాది ప్రభుత్వరా, ఎప్పుడైతే మనము ఆత్మచేత నడిపించబడి దేవునిలో ఉంటామో అప్పుడు అవసరాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. హల్లెలూయా. 40 దినాలు శక్తిగానే ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, బలంగానే ఉన్నాడు. ఉపవాసం ముగించిన తర్వాత ఏమైంది? ఆకలి. ఆయన శరీరధారిగా ఉన్నాడు, మనకి ఎలా ఆకలి ఉందో ఆయనకి అలాగే ఆకలి. నువ్వు దేవుళ్ళో బలంగా ఉన్నంతకాలం ఆత్మచేత నడిపించబడి
కేకలు పెట్టి ఆత్మరక్షించి దేవుడి కొరకు నిలబడిన తర్వాత ఆ తర్వాత ఉంది అసలైనది. నేను ఆ పని చేస్తా, నేను ఈ పని చేస్తా, నేను దేవుడి కొరకు నిలబడతాను, తర్వాత నిలబడు, చేపిస్తాడు, చేయించుకుంటాడు దేవుడు. ఆ తర్వాత ఈడు రెడీగా ఉంటాడు. ఆహా చేసావా, సర్రా వచ్చావుగా, అయిపోయింది రా. అప్పుడు రెడీగా ఇంటిగా ఉన్నట్టు, ఇంట్లో తగాదాలు రెడీగా ఉన్నట్టు, అనారోగ్యాలు రెడీగా ఉన్నట్టు. ఇక్కడ యేసు ప్రభు వారికి 40 దినాలు తినలేదు కదా, ఆకలేస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఆకలి కొనగా మనిషికి ఒక రకమైన శోధన రెడీగా ఉంచుతారన్నమాట. మన ఊళ్ళందరూ ఏలూరు వచ్చారు, అంత ఏలూరులో ఉన్నారు. ఏం చేశారు ఇంట్లో, మేమేం చేయలేదు, అందరు వాళ్ళేం చేశారు, ఇంట్లో అంత గందరగోళంగా ఉందని ఏలూరులో రెడీగా ఉంటాయి. రాగానే ఇంటికి మరి అందరం వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తారు కదా, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు ప్రార్థన ఆలపిస్తాడు. అపవాదిగాడు ఏం చేస్తాడు, వెళ్ళొచ్చారా, బాగా చేశారు ప్రార్థన, సార్ రెడీగా ఇక్కడ రెడీగా ఉంటాడు. ఆ డ్యూటీ అది. యేసు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో నుండి బయటకు రాగానే ఆకలి ఏంగానే అది రెడీగా వచ్చాడే. వాళ్ళ కొరకు రెడీగా ఉంటాడు. ఇక్కడ ప్రభు ఆకలి కొనగా, ఎప్పుడైనా దేవుని చేత నడిపించబడిన తర్వాత, దేవుని కార్యం జరిగిన తర్వాత, దేవుని చిత్తం నెరవేర్చబడిన తర్వాత, మనం సంతోషించే సమయంలో సంతోషించనివ్వకుండా ఆ రెడీగా ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. మనిషికి అప్పుడు ప్రభు ఉపవాసం ఉండి ఏమి తినలేదు కాబట్టి బలహీనుడిగా ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుళ్ళు బలంగా వాడబడి దేవుళ్ళో సంతోషించడానికి ఇంటికి వెళ్ళబడికి ఎప్పుడో రెడీగా ఉంటాడు. లేదంటే నువ్వు దేవుళ్ళో బలంగా ఉండి దేవుళ్ళు కార్యం చూసిన తర్వాత ఇంటికి వెళ్ళగానే కాళ్ళు ఎప్పుడో ఊళ్ళో ఎప్పుడో చేరం, అది రెడీగా. ఏదో ఒక శోధన, అపవాది మనల్ని శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అపవాది నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పమని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి శోధిస్తున్నాడు. నువ్వు ఆకలి ఉన్నావు కదా, ఇదిగో ఈ రాయిని రొట్టెమని చెప్పు. నీ ప్రార్థన ఆలకించావు కదా, 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, దేవునితో మాట్లాడావు కదా, శక్తిని పొందుకున్నావు కదా, ఆత్మను పొందుకున్నావు కదా, ఇదిగో ఈ రాయ రొట్టెగా మార్చమని నీ దేవుడితో చెప్పు. ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా, దేవుడు పని చేస్తా అంటున్నావు కదా, దేవుళ్ళు ఉంటా అంటున్నావు కదా, దేవుని మందిరం అంటున్నావు కదా, ఆత్మలు అంటున్నావు కదా, ఇగో ఈ అప్పులతో చెప్పు. యేసయ్యా ఈ అప్పులు తీరిపోను కాక అని చెప్పరాదు, తీరిపోతాయి సొంతం చెప్పు. ఈ అనారోగ్యంతో చెప్పు, యేసయ్యా ఈ అనారోగ్యం నాలో దూరం అయిపోవును గాక అని చెప్పు. నీ బిడ్డలు మారలేదు కదా, నీ బిడ్డలతో చెప్పు. నీ భర్త మారలేదు కదా, నీ భర్తతో చెప్పు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలహీనతను పట్టుకొని అపవాది మనల్ని ఏం చేస్తాడు తెలుసా, శోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిల్లో మనం పడిపోతూ ఉంటాం. నిజమే కదా, ఇంత ప్రార్థన చేసాం, అంత ప్రార్థన చేసాం, అలా జరిగినాయి, ఇలా జరిగినాయి, ఎన్నో సాక్ష్యాలు అన్నాం. మన జీవితంలో ఎందుకు జరగదు, దీన్ని ఎందుకు చేయడు, ఈ కొద్ది చేయలేడా, ఈ కద్దు తీసేయలేడా? ప్రభు ప్రార్థన చేస్తే ఆ రొట్టె రాయి రొట్టెగా మార్చబడదా? నీళ్లను ద్రాక్ష రసముగా చేసిన దేవుడు రాతిని కూడా రొట్టెగా చేయలేడా? ఎప్పుడే గుర్తుపెట్టుకో, అపవాది విసిన ఛాలెంజ్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవద్దు. అర్థమైందా? దేవుడు ఏదైనా చేయగలరు, కానీ సందర్భానుసారంగా సమయోచితంగా ఆలోచించాలి. వాడు విసిరింది, అపవాది విసిరింది, దాన్ని మనం ఎన్నడూ పరిగణలోనికి తీసుకోవాలి. నువ్వు ఎట్టేస్తావు చూస్తాను అన్నాడు అనుకో,
నేను ఎట్ట వెళ్తాను సొంత సూర్యుడు ఎట్ట వెళ్తాను బట్టలు చూసుకుని బయలుదేరతావా? పడిపోయినట్టే అడుగుతున్నావు. నువ్వు చెప్పవలసిన సమాధానం తెలుసా? నా ప్రభు తీసుకెళ్తే వెళ్తా, లేకపోతే వెళ్ళాం, నాకు అవసరం ఏం లేదు. హల్లెలూయా. వాడు మనం రెచ్చగొడతాడు. ప్రభుతో అంటున్నాడు, నువ్వు ఆకలి ఉన్నావు కదా, నువ్వు ఆత్మతో నింపబడ్డావు కదా, దేవుడు నీతో ఉన్నాడు కదా, ఈ రాత్రి రొట్టెగా చేసుకుని తిను. మనము మనుషులు చెప్పేదాన్ని తొందరపడిపోతాం. అపవాది గాడంటే ఎక్కడి నుంచో రాడు, ఎవడొకడి ద్వారా మన దగ్గర తోలి ఉసుగొలిపి వాడి చేత వాగించి అనిపించి మన హృదయాలు గాయపరిచి మన మనసును మార్చేసి మనల్ని ఆడుకుంటా ఉంటాడు. వాడి పనే మన హృదయంతో ఆడుకుంటాం. మనల్ని దేనితో వాడు శోధిస్తాడు తెలుసా? మన హృదయాన్ని శోధిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టు. ఇక్కడ యేసు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు వాడు ఆకలి అనే బలహీనతను ఆధారం చేసుకొని ప్రభు దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. నీ అవసరత ఆధారం చేసుకొని అపవాది నీ దగ్గరికి వస్తాడు. గుర్తుపెట్టుకో. ఏం చేస్తామండి, చేయగలిగింది ఏమి? చాలా మంది అంటారు, ఎందుకు చేసావమ్మా, ఎందుకు చేసావయ్యా, ఇక చేయగలిగింది ఏమి లేక చేసేసానండి. చేయగలిగింది లేకపోతే చేయకుండా మెదలకుండా దేవుడు ఎక్కి చూడపోయావా? కాదు, అది చెప్పింది చేసేదండి. అది చెప్పింది చాలా బాగుంది. ప్రభు చేయగలవు, రాత్రిని రొట్టెగా చేయగలవు, కానీ ఎవరు చేయమంటే చేయాలి? హల్లెలూయా. ఎవరు చెప్తే చేయాలి? అబ్బాయి గారు చెప్తే చేస్తాడండి. ఆడెవడో చెప్పాడే చేసేస్తావా? ఆడెవడో గుడి మానేమన్నాడు, మానేస్తాం. వీడోడు ఇంకోసారికి అమ్మని చెప్తావు. ఆడెవడో ఏదో చెప్తాడు, వీడోడు ఏదో చెప్తాడు. ఆడు చెప్పినవన్నీ భుజాన్ని వేసుకుంటావు, ఆడు చెప్పినవన్నీ మనసులో పెట్టుకుంటావు. ఎక్కడ చెప్పే దేవుడు వాక్యం ఏది బుర్రలో ఉండదో హృదయంలో పెట్టావు. అపవాదంటే ప్రత్యేకంగా ఎక్కడో దిగి బట్టలు వేసుకుని దిగి వచ్చేడు. ఎవడో ఒకడు మనుషులను ద్వారానే వాడు వాడుకొని మన దగ్గరికి కానీ చెప్పడానికి పంపిస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? మన హృదయాలను కలవరపరచాలి. అందుకని చెప్తాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి అన్నాడు. హల్లెలూయా. మీ హృదయమును కలవరం పడనీయకుడి. అడుగుతాడు, ఏదో చెప్తాడు. ఇక ఎంతకన్నా నీకు అవకాశం లేదు, ఎంతకన్నా మార్గం లేదు, ఎంతకన్నా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఎవరు చెప్తాడు? అపవాది. యేసు ప్రభు నిజంగా ఆకలితోనే ఉన్నాడు. ఆ సమయాన్ని ఏమీ లేవు. ఆయన చెప్తున్నాడు సలహా, రాతిని రొట్టెగా చేసుకొని తినమంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి సలహాని దేవుడు పాటించలేదు. ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి సలహా పాటిస్తున్నావు? ప్రార్థన చేస్తావు, దేవుడు సమాధానం చెప్పాలని, దేవుడు చెప్తాడు, వింటావు, రోడ్డు మీదకి వెళ్తావు, ఆడెవడో ఇంకోటి చెప్తావు, ఇది వదిలేస్తావు, ఆడే భుజాన్ని వేసుకుంటావు. ఎందుకంటే దీనికన్నా ఆడిదే బాగుంది కదా. ఆకలితో ప్రభు చూసే కన్నా ఉన్న శక్తిని వాడి రాత్రి రొట్టెగా చేసుకుని తినేది అయిపోలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు వాడి యొక్క ఉచ్చులోను పన్నాగములను సలహాలోను మనం పడకూడదు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, అందు చదువు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. అందుకు ఆయన అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడని రాయబడి ఉన్నదని దానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అది ప్రభువులారా, ఒరే రొట్టె ఒకటే మనిషిని బతికించదు, ఈ అవసరాలు ఒకటే మనిషిని బతికించదు. ఇదిగో ఈ సమస్య ఒకటే నన్ను బ్రతికించట్లేదు, దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, దేవుడే నన్ను నిలబెడుతున్నాడు అని ప్రత్యుత్తరము అపవాదికి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభువులారా, నీ మనుష్యులు కనబడినప్పుడు నీ బలహీనతను ఆధారం చేసుకొని, నీ సమస్యను ఆధారం చేసుకొని
నీ ఇబ్బందిని ఆధారం చేసుకొని, నీ ఇంటి పరిస్థితిని ఆధారం చేసుకుని వారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పవలసిన సమాధానము దేవుని వద్ద నుంచి చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని నిజమేగా, నా ఇల్లే సరిలేదుగా, నా బిడ్డలే సరిలేదుగా, నా భర్తే సరిలేదుగా, నా బతికే సరిలేదుగా, నా బిడ్డలే సరిలేదుగా, నీ బలహీనతను ఎప్పుడు అపవాది ముందు ఒప్పుకోవద్దు. అర్థం చేసుకో. నీ బలహీనత ఎప్పుడు సైతాన్గాడి ముందు ఒప్పుకోవద్దు. దేవుని దగ్గర ఒప్పుకో. హల్లెలూయా. ఒక ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే అపవాది దృష్టి వేసుకొచ్చా, ఇదిగో నువ్వు పలానా రోజున పలానా తప్పు చేసావు, ఇదిగో నువ్వు పలానా రోజున పలానా తప్పు చేసావు, ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావు, నువ్వు పలాని చేసావు, నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకెత్తాడు? ఎవరికి జరిగేది? అపవాది. నువ్వు ఎలా ఉంటావు, ఎలా నిలబడతావు, ఎలా దేవుడు చేస్తాడు, నిన్ను దేవుడు ఎలా వాడుకుంటాడు, దేవుడు ఎలా నిలబెడతాడు, నువ్వు పనికిరావు, ఎగజాలి ముగించుకొని ఇంటికి వెళ్ళు, ఏదో ఎట్టగట్ట బతుకుతున్నావు అట్లా బతుకు అది సలహాయిస్తున్నాడు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు అంట ఆ కాగితాన్ని చూసి యేసు నామములో వీటన్నిటిని నా దేవుడు కొట్టేశాడన్న. హల్లెలూయా. అటన్నిటిని వెళ్ళి ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. హల్లెలూయా. నీ బలహీనత, నీ సమస్య, నీ శోధన, నీ అవసరత మనుషుల ముందు ఒప్పుకోమాక. అపవాది పంపించే మనుషుల ముందు ఒప్పుకోమాక. దేవుడి ముందు ఒప్పుకో. దేవుడి పాదాలు పట్టుకో. ప్రభువునందులారా, మన అవసరతను అపవాది వాడుకుంటాడు. యేసు ప్రభు యొక్క ఆకలిని అపవాది వాడుకుందామని చూశాడు. ఎప్పుడు అపవాది చెప్పిన పనులు ఎన్నడూ చేయడు. అపవాది అంటే ప్రత్యేకంగా రాడు, మనుష్యులే, మన చుట్టూ ఉండే మనుషులు. దేవునికి విరోధంగా చెప్పేవాడు ప్రతివాడు అపవాదైనా, మా గుడిలో ఉన్నోడైనా, నేనైనా, నువ్వైనా, ఎవడైనా. పోన్లే అమ్మ, దేవుడి కొరకు నిలబడు, దేవుడి కొరకు చెయ్యి నడు అన్నది ఒక్కడే దేవుడు పెట్ట. మన మంచి కోరేగా చెప్పారు. సాతాను కూడా ఒక మంచి కోరి చెప్పాడు. నేను వచ్చింది రాత్రి ట్రై చేసుకుని తినేమో నచ్చలానే నీకు పవర్ కదా వాడుకున్నాడు, నీకు అవకాశం ఉందిగా చేయమన్నాడు. నీకు అవకాశం ఉందిగా చెయ్యి, తప్పే ఉంది. వచ్చుగా కొద్ది రోజులు చేసుకోవచ్చుగా. ఏమి ఒకటి చెప్తే ఏమైంది? మన మేలు కోరే చెప్పారు గుడి మానేయమని, మన మేలు కోరే చెప్పారు పెద్దగా లోతుకి వెళ్ళొద్దని. వాళ్ళు మన మేలు కోరే మేలు కోరి చెప్పినట్టు ఉంది. ఇక్కడ ఇంకేమైనా చెప్పినట్టుందా? మేలు కోరే చెప్పినట్టు ఉంది. మన మేలు కోరి చెప్పిన ఎన్ని అపవాది గారు సైతం గడిపోవడం భుజాలు వేసుకొని ఉంటాం. హల్లెలూయా. మన మేలు కోరి చెప్పిన పనులు ఎన్ని చేసి ఉంటాం. ప్రభు మాత్రం సెలవిస్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన జవాబును మనం గుర్తు చేసుకున్నట్లయితే అపవాది యొక్క ప్రశ్నను గుర్తుపట్టాలి. అందుకని ఏది దేవుని స్వరమో, ఏది అపవాది స్వరమో గుర్తుపట్టాలి. ఏది దేవుడు మనకిస్తున్న సలహానో, అపవాది మనకిస్తున్న సలహానో గుర్తుపట్టాలి. మీకు విషయం చెప్తాను. అవసరతలో ఉన్నప్పుడు ఎదుటివాడు చెప్పే బోధ, సలహా దేవుడు చెప్పినట్టే ఉంటుంది. మన అవసరం అలాంటిది కదా, ఆటలు అలాంటిది కదా, సమస్య లాంటిది కదా, ఎదుక లాంటిది కదా, ఇబ్బంది అలాంటిది కదా. ప్రభుత్వపరమైన దేవుని బిడ్డలారా, అవి మనకు చక్కగా ఇంపుగానే ఉంటాయి. కానీ అది చెబుతున్నది ఎవరో నువ్వు గ్రహించకపోతే, హల్లెలూయా, దేవుడు ఎప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. అంతేగాని
ఇదివరకులాగా పాత నిబంధనలాగా ప్రార్థన పంపించి మాట్లాడే దినాలు కాదు ఇది. ఆయన ఎవరో మా ఇంటికి వచ్చాడు, చెప్పాడు, వెళ్ళి నమ్మొద్దు. వాక్యము, దర్శనము, ప్రవచనము కూడా ఉంది, కానీ చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రేమనంతులారా, అపవాది మాత్రం నిత్యం ఎవడొకడు దాంట్లో వచ్చి ఇక్కడ తప్పితే అక్కడ ఇంకోటి తప్పితే ఇంకో చోట, ఇంకోటి తప్పితే ఇంకో చోట, ఇవాళ తప్పితే రేపు తప్పితే ఎప్పుడో ఒకటి మాట్లాడుతాను. నీ అవసరము అది ఉన్నంత కాలము ఆ అవసరాన్ని బట్టి ఆడు మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రభునంతులారా, యేసు ప్రభు ఆకలితో ఉన్నంతసేపు వాడు ఆకలి గురించి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆకలి అయిపోయింది, తర్వాత ఇంకోటి మాట్లాడుతున్నాడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, అది ఫస్ట్ మనకి సమస్యలు, ఆకలి, తిండి లేకపోవటం, జరుగుబాటు లేకపోవటం, అది చూపిస్తాడు. దాంట్లో ప్రభులో నిలబడి ఆకలి తప్పులేని నిలబడతాన్నావు అనుకో, రైట్, అది అయిపోద్ది. ఇక తిండి కలుగు, తర్వాత ఇంకోటి చూపిస్తాడు అన్నమాట. భూలోక రాజ్యములన్నిటినీ, అధికారం, హోదా. అసలు నీకేం తక్కువ? డబ్బు లేదా? ప్రార్థన రాదా? పాటలు రావా? అసలు పాస్టర్ గారితో సమానం తెలుసా? నువ్వెందుకు అవ్వకూడదు పాస్టర్ గారు? అసలు నీకు ఇల్లు లేదు తెలుసా? అదే నువ్వు ఇంకో చర్చికి వెళ్తే అంత ఇల్లు కోసం వస్తారు తెలుసా? అసలు ఆ చర్చి పాస్టర్ గారు నీకు అనుకున్నప్పుడు ఎట్ట పలకెత్తున్నాడు, ఏనాటి పలకెత్తున్నాడు? యేసు ప్రభువునే శేఖరం మీద కూర్చోబెట్టాడు. చదువు. ఈ అధికారం మొదట ఆకలి దప్పుల్లో నిలబడిన తర్వాత రెండో స్టెప్ ఏంటి తెలుసా? అధికారం అవసరమైంది. హోదా కావాలనిపించింది, జనం మెచ్చుకోవాలనిపించింది, పేరు కావాలనిపించింది, మనకు పెత్తనం కావాలనిపించింది. చదువు. ఈ రాజ్యములోని మహిమంతా నీకు ఇత్తును, అది కొట్టాలి. బతికుడు సత్యనాథం, సత్యుడు బతిరాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఇదిగో నా దగ్గర నా మాటను అసలు నేను ఏ రేంజ్లో నుంచో పెడతా చూడు. అసలు నీకున్న టాలెంట్ నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? ఒకటి ఆకలి దప్పులు తీరిన తర్వాత ఓన్లీ ప్రభు ఆకలి దప్పులు తీర్చేవాడిని, సమస్యలు తీర్చావు, అప్పులు తీర్చావు, సమస్యలు తీర్చేవాడు. యాత్ర అయిన తర్వాత నెక్స్ట్ మొదలైంది. అసలు నువ్వు అట్లా ఎక్కలేదు తెలుసా? అసలు నీకు ఉన్నదానికి ఏంటి తెలుసా? అసలు నువ్వు అంటే ఏంటి తెలుసా? ఏమీ లేనుండి కూడా ఏం చేస్తాడు తెలుసా దుష్టుడు? నువ్వు గొప్పోడు, నువ్వు గొప్పోడు, నువ్వు గొప్పోడు, నువ్వు గొప్పోడు. చూడు, ప్రవక్తల ప్రార్థన దగ్గర ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, అయ్యా నేను పనికిరాను అయ్యా, నేను దుమ్ము అంటూ ఉండయా, నేను ధూళిని అంటూ ఉన్నాయా, అపవిత్ర కథలు కలిగిన వాళ్ళే వాళ్ళు అంటున్నారు. మనమేమంటున్నాం? అయ్యా నాకు ఇంకా తగిన గుర్తింపు రావట్లేదయ్యా, అయ్యా నన్ను తొక్కేస్తున్నారయ్యా, అయ్యా నన్ను వాడుకోవట్లేదయ్యా. మనకెందుకు ఇంకా మన పేరు లేనప్పుడు అమ్మాయి అన్నాక మన ఇచ్చేదానికి పేరుగా పోరా, ఎందుకు మనకి ఇవ్వడం మనీ అన్నాక అంటే దీనికి ఏం చేయాలి? పేరు కావాలి. ఆ పేరు ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. అది ఎత్తాలి. అది ఏం లేవనుకో నీకు చక్కగా 10 మందిని భయం చేసి బ్యాచ్ పక్కన కూర్చోబెట్టి గొప్పోడు 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 గుర్తుపెట్టుకో. గొప్పోడు గొప్పోడు అంటున్నారంటే ఇది ఎవరో వెళ్తున్నట్టు? అపవాదిగా నడుపుతున్నట్టు. హల్లెలూయా. రెండోది ఏంటి తెలుసా? శిఖరము, అధికారము, హోదా, ఇవన్నీ కావాలని అపవాదిగాడు ఎప్పుడు మన ముందు పెడతా ఉంటాడు. కడుపు నిండిన తర్వాత వచ్చే సమస్య ఇది. హల్లెలూయా.
ఫస్ట్ కడుపు నిండితే చాలా అనిపించింది, బతికితే చాలా అనిపించింది, ఈ అప్పుల్లో వేడుకొస్తే చాలా అనిపించింది, ఎట్లాగంటే ప్రభులు బతికేద్దాం ఫస్ట్ అనిపించింది. తర్వాత చెప్పేది తెలుసు కొంతకాలానికి శిఖరము శిఖరము శిఖరము. మనకి లోకము ఈ లోకము అన్నింటినీ చూపిస్తూ ఉంటాడు. మనం నువ్వు నా మాట నుండే అట్లుండే తెలుసా, ఇప్పటికైనా ఏం పోలా, ఎట్టగడ బయటకు వచ్చి ఎట్లా బయటకురా, ఎలాగో ఉన్న మాట విను, నీకు హోదా ఇస్తా, నీ ఏమంటే అని పిలిచే దగ్గర తీసుకెళ్తా, నువ్వు చెప్తే జరిగే దగ్గర తీసుకెళ్తా. దేవుడు మిట్లారా అపవాది వేస్తున్న ప్రలోభనం, దాని సమాధానం ప్రభు ఏం చెప్పాడు చెప్తారు. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను. అది నువ్వు చెప్పాల్సిన సమాధానం తెలుసా, నేను ఎక్కడ రక్షించబడ్డాను, ఏ బండ నుంచి చెక్కబడ్డాను, అసలు నా దేవుడు తప్పితే నేను ఎవరికి, నా దేవుడు ఇస్తే తీసుకుంటా, నా దేవుడు ఇవ్వకపోతే ఊరుకుంటా. నేను ఆయన మాట ఆయనకి తప్పితే ఇంకెవరికి మాట వినను, ఎవరికి మొక్కను అని సమాధానం చెప్పాను. హల్లెలూయా. ప్రభువుని తప్పిన దేవుడు పట్ల కనుక ఆత్మతో నడిపించబడిన తర్వాత, దేవుడిలో నిలబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఎదురయ్యే శోధనల గురించి దేవుడు కాలం తెలియజేస్తున్నాడు. కనుక మనం వాడి వేసి ఉచ్చులను జాగ్రత్తగా మనం పరిశీలించి వాటి నుంచి దేవుడు మనం తప్పించుగాక ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దయగలిగిన రక్షక ప్రభువా, ఆత్మతో నడిపించబడిన తర్వాత ఆయన యేసు ప్రభు దేవుడే రకంగా చేతులుదారిగా శోధన అనుభవించారు. మా జీవితంలో అనేక శోధనలు అనుభవిస్తున్నాం. ఆయన వాడు పెట్టే శోధనకు ప్రభువులో సమాధానం చెప్పగలిగిన నిలబడగలిగే జ్ఞాన వివేకం ఆత్మహరించాం. వచ్చిన ప్రేమలను దీవించమని ఆశీర్వదించాం. శుక్ర శనివారం జరిగే బలపరచాం. మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతుకున్నాడు వేడుకొంచున్నాం తండ్రి. అందరిచిన పరలోకమున్న ప్రభుడైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని కన్యల సహవాసం సాగి కూడా మనకి ఎప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం దేవుడు మనతో దేవుడు దీవించి ఆశీర్వించిన అందరికీ వందనాలు.